గత ప్రభుత్వం వర్గీకరణ అంశంపై సభలో వాయిదా తీర్మానం ఇస్తే తమను సస్పెండ్ చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు సభానాయకుడిగా దీని అమలుపై ప్రతిపాదనలు చేస్తున్నానని తెలిపారు. అయితే రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఒకనాడు ఇదే సభలో నేను సండ్ర వెంకట వీరయ్య గారు సంపత్ కుమార్ గారు అడ్జైన్మెంట్ మోషన్ ఇస్తే ఆనాటి సభానాయకులు ఆనాటి ప్రభుత్వం మమ్మల్ని సభల నుంచి బహిష్కరించింది. కానీ ఈనాడు ఈ సభలో మాదిగా ఉపకులాల వర్గీకరణ కోసం అడ్జైన్మెంట్ మోషన్ ఇస్తే సభలో నుంచి బహిష్కరించబడ్డ నేను ఈరోజు సభానాయకుడిగా ఇక్కడ ఉండి దీన్ని అమలు చేయడానికి ప్రతిపాదనలు ప్రవేశపెట్టడం అంటే రాజకీయము, ప్రజాస్వామ్యము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చిన రాజ్యాంగం ఎంత గొప్పదో ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు. అధ్యక్ష, ఇప్పుడేదో ప్రభుత్వం నుంచి ఏదో చెప్పే ప్రయత్నం చేసినారు. మేమేదో వర్గీకరణ విషయంలో వారేదో పోరాడితే మేము అడ్డుకున్నట్టు చిత్రీకరించే ఒక కుయుక్తిని కొంత ప్రయత్నం చేశారు ప్రభుత్వం. మీరు పాజిటివ్ దృక్పథంతో అడిగితే పాజిటివ్ సజెషన్స్ చెప్తాం అధ్యక్ష, కానీ వాస్తవాలను మార్చలేరు, ఎందుకంటే ఇది అసెంబ్లీ రికార్డు. అధ్యక్ష, 2014-29 నవంబర్ సరిగ్గా కేసీఆర్ గారు నిరాహార దీక్ష కూర్చున్న రోజు తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఆ రోజు ఆ దీక్షా దివస్ సందర్భంగా ఇదే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఆనాడు ఈ వర్గీకరణ అంశానికి సంబంధించి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అధ్యక్ష.